ఉల్లిపాయ చిన్నది ఒకటి తీసుకున్నానండి. రెండు పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు వేసాను చిన్నవి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయ, బంగాళదుంప ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని కొంచెం మగ్గించి అలా పెట్టుకున్నానండి. 10 నిమిషాలు చాలు. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. పదిహేను నిమిషాలు అలా మగ్గితే టమాటా అంతా చక్కగా మగ్గిపోయిందండి. అర టేబుల్ స్పూన్ పసుపు వేసాను. నేను 10 నిమిషాలు బాయిల్ చేసి పెట్టుకున్నా అన్నాను కదండి బంగాళదుంప, చిక్కుడుకాయ. ఏమంటే ఈ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చేయకపోతే ఎలా ఉందో నాకు చెప్పండి ట్రై చేశాక. నేనైతే చాలా బాగా చేశానండి. చాలా బాగుంది. మాకు టేస్ట్ చాలా నచ్చింది. మనం హాఫ్ బాయిల్ చేసేసుకున్నాం కదా, ఫస్టే 10 నిమిషాలు ఉడకబెట్టేసుకున్నాం చిక్కుడుకాయ అవి. ఇప్పుడు ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లేదండి. కారం వేసాను 2 టేబుల్ స్పూన్లు. వాటర్ ఎక్కువ పోయక్కర్లేదండి. ఎట్లా హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయ, కొంచెం చాలండి వాటరు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అలా చూస్తానండి. మూత పెట్టేస్తాను. అంతా చిక్కగా అయిపోయిందండి. చక్కగా మగ్గిపోయింది. ఒక 20 నిమిషాలు పట్టిందండి. కొంచెం గరం మసాలా. ఏమన్నా మీరు టేస్ట్ కోసం కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. నేనైతే వేయలేదు. వేసుకోవచ్చు కొంచెం అల్లం పేస్ట్ కూడా. గార్నిష్ కోసం కొత్తిమీర వేసాను. మీకు ఎలా నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. చాలా బాగుంటుందండి టేస్ట్.